బంజారాహిల్స్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు కారును ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఆగి ఉన్న టాక్సీని ఢీకొట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో మద్యం బాటిల్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇద్దరు మహిళల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి డ్రంకన్ టెస్ట్ నిర్వహించడంతో మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది. దీంతో వారిపై డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. బంజారాహిల్స్లోని ఓ పార్టీలో మద్యం తాగి సోమాజిగూడకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో పూట ఈ అమ్మాయి 21 ఇయర్స్ అమ్మాయి స్టూడెంట్, BBA స్టూడెంట్, వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్న తర్వాత వస్తూ ఎల్వి ప్రసాద్ ఏరియాలో ముందుకు పోతున్న ఒక ట్యాక్సీ డ్రైవర్ ప్రవీణ్ వాళ్ళకి సంబంధించిన దాని మీద ఫ్రీక్వెంట్గా హిట్ చేసి బండికి కూడా తర్వాత వాళ్ళకు బాగా డ్యామేజ్ అని చెప్పేసి పట్టుకుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ డ్రంకన్ కండిషన్లో ఉన్నది. ఆ డ్రంకన్నెస్ కూడా చెకప్ చేయిస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ కెపాసిటీ కంటే ఎక్కువ వచ్చింది కనుక ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయితో కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద కూడా ఆ డ్రంకన్నెస్ కేసులో, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కేసులో కూడా కేసు రిజిస్టర్ చేసాం. రేపు కోర్టుకు పంపిస్తున్నాం.